గడ్డి గంగల పోతేంది వడ్లు వాగుల పోతేంది అన్నట్టే ఉన్నది అంటున్నారు వీళ్ళ సయ్యాటలు పరాష్కాలు చూసినోళ్ళు. మరి లేకపోతేంది ఓ దిక్కు హెచ్సియు భూముల కోసం కొట్లాటలు జరుగుతుంటే మంత్రులు ముఖ్యమంత్రి కలిసి ఈకలు పకపకలు ఏంది అని అంటున్నారు. పట్నం నడివి ఇట్లా 400 ఎకరాల అడవి ఉండు చిన్న ముచ్చట. ఆ చెట్లు లేకుంటే రేపు హైదరాబాద్ పట్నం మరో ఢిల్లీ కాదా? గాలిని కొనుక్కొని పీల్చుకోవాల్సిన పరిస్థితి రాదా? పట్నంలో ఉన్న భూమి అంటే బిజినెస్లు రియల్ ఎస్టేట్ లేనా? పర్యావరణం పచ్చదనం అనే ఆలోచన చేయొద్దా? మీ పేరు కోసం మీ కమిషన్ల కోసం ఆక్సిజన్ ఇచ్చే అడవిని ఆగం చేస్తారా? ఎన్ని వేల కోయిలల గొంతులు మూగబోతాయో, ఎన్ని వందల నెమరి నాట్యాలు ఆగిపోతాయో, ఎన్ని జింకల చెంగులు లేకుండా అవుతాయో అనే సమీక్ష చెయ్యరా? అది చేయకుండా ఎవరు ఎన్ని పోరాటాలు చేసినా ఎవరెన్ని కోర్టులకు పోయినా మేము అనుకున్నదే చేస్తామన్నట్టు జోకులేసుకొని ఇట్లా నవ్వుతే ఏమన్నట్టు? భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేయకుంటే ఎట్లన్నట్టు? ఈ భూమి మీద ఏ జీవరాశిని లేకుండా చేసి మనిషి ఒక్కడే బతకలేడు అనే శాస్త్రాలు చెప్తున్న ముచ్చట మీ చెవుకి ఎందుకు ఎక్కుతలేదు? ఆ ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు? కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్లో సమీక్షలు చేసి ఇట్లా నవ్వేతానికి మీకు మనసు ఎట్లా వచ్చింది? రాష్ట్రంలో ఇంత పెద్ద అడవిని ధ్వంసం చేసుకుంటా ఈ నవ్వులాటలు ఏంది? జోకులేంది? పగలబడి నవ్వుడేంది? చిన్న చిన్న లేడి కూనలు ఏడుపులకు వీళ్ళకు నవ్వెట్లొస్తున్నదని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. ఒకప్పుడు ఊర్లల్లా ఎవలో ఒక్కలుండేది, చదువు ఉద్యోగం సెటిల్మెంట్ అని పెండ్లి గిండ్లి లేకుండా ఉండేటోళ్ళు. వాళ్ళ మీద కాడుమోళ్ళు జోకులు వేసుకునేది. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అవుతున్నది. 30 ఏళ్ళు దాటినా పెండ్లి కానోళ్ళే ఎక్కువ ఉన్నారు. పెండ్లి చేసుకున్నోళ్ళు 2-3 ఉంటున్నారు. పెండ్లి ఎప్పుడు అవుతుంది బాబు, నాకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు అని భూతద్దం పెట్టి ఎంకులాడే కాడికి వచ్చిందట మగ పొరగాన్ల పరిస్థితి. నెత్తిన బట్ట ముందట పొట్ట పెరుగుతున్నది గాని పెండ్లయ్యే యోగం వస్తలేదట. ఎందుకు ఏమిటి అని ముచ్చట్లు లోతులకు పోతే అబ్బాయిలు ఆదిరివాడే ముచ్చట్లు తెలుస్తున్నాయట. ఆడవిళ్ళల కోరికలు అట్లున్నాయట. మరి నెలకు ₹1,00,000 సంపాదించే మంచి ఉద్యోగం ఉండాలనట. ఎర్రగా బుర్రగా దొండపండు తీరుగుండాలనట. ఆస్తిపాస్తులు కూసొని తిన్న తరగనంత ఉండాలనట. అత్తమామ వాళ్ళతో ఉండకుంటే ఇంకా మంచిదట. ఇట్లా శాతాడాన్ని కోరికలతోని పుట్టెడు ఆశలతోని ఉంటున్నారట ఆడవిల్లలు. అందుకే మగ పిల్లగాన్లకు ఆ వంకున్నది ఈ వంకున్నదని మెచ్చుతలేరట. అందుకే మగ పొరగాన్లకు పెండ్లీలు కాకుండా నెత్తిగొక్కుంటుర్రట. పెండ్లి కాకున్నా మంచిదే గాని పోయిన కాడ నువ్వు అట్లున్నవట ఇట్లున్నవట అని ఎక్కిరిచ్చినట్టు ఎద్దవ చేస్తుండే వరకు ఇంకింత ఎక్కువ బాధలు పెరిగి ఆ రందికి ఉన్న జుట్టు ఊసిపోతున్నదట. కొంతమంది పరిస్థితి ఇట్లుంటే ఇంకొందరు 30 ఏండ్లు వచ్చి ముఖం ముడతలు పడుతున్నా గడ్డం మీసాలు తెల్లగైనా మాకు ఉద్యోగం వచ్చేదాకా పెండ్లి మాట ఎత్తొద్దని ఇంట్లో ఖరాఖండిగా చెప్తున్నారట. ఒకవేళ ఉద్యోగం వచ్చినా కొన్ని రోజులైనా ఉద్యోగం వచ్చినా ఎంజాయ్ చేయొద్దా అంటున్నారట. సెటిల్మెంటు సెంటిమెంటు కెరియర్ అనుకుంటా కాలం ఎల్లదీస్తున్నారట గాని కళ్యాణం జోలెత్తుతలేరట. ఇట్లయితే ఇంకొన్ని ఏండ్లల్లా దేశంలో పెండ్లి గానోళ్ళు పెరిగిపోయి యంగ్ ఇండియా ఓల్డ్ ఇండియా అవుడు ఖాయం అంటున్నారు. అందుకే దేశం కోసమైనా తొందరగా పెండ్లీలు చేసుకొని పిల్లలను కానుండ్రి అని కోరుతున్నారు.